ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 18 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 10 రోజులు చర్చలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాజధాని అమరావతిపై సభలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. తాము అమలు చేస్తున్న పథకాలను సర్కార్ వివరించనుంది. కొన్ని కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 18 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. హిమబిందు, ఆగస్టు 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించేందుకు నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఆగస్టులో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలతో పాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అలాగే అమరావతి రాజధానికి సంబంధించి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. అంతేకాక కొన్ని కీలక బిల్లులను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలుస్తా ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్ట్ పైన ప్రత్యేకంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీ సమావేశాలకైనా హాజరవుతారా లేదా అనే విషయం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గతంలో మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత అసెంబ్లీకి అయితే దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం వైసీపీ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆగస్టులో కొన్ని ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సమావేశాల్లో చర్చించి ప్రస్తుతం ఏవైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాటిలన్నింటినీ తొలగించుకుని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. అలాగే సింగపూర్ పర్యటనకు సంబంధించి కొన్ని ఏవైతే కీలక ఎంఓయూలు చేసుకున్నారో వాటి అన్నిటిపైన కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.